ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्भ त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। संगीता 15th श्लोक। हरि ओम्। एवं ज्ञात्वा कृतं कर्म पूर्वैरपि मुमुक्षुभिः कुरु कर्मैव तस्मात् त्वं पूर्वैः पूर्वतरं कृतम्। श्रीदेवी आंटी। किं कर्म किमकर्मेति कवयोऽप्यत्र मोहिताः तत्ते कर्म प्रवक्ष्यामि यज्ञात्वा मोक्षसे शुभात्। शालिनी गाరు कर्मणो ह्यपि। ఒక్క నిమిషం. कर्मणो ह्यपि बोद्धव्यं च विकर्मणः अकर्मणश्च बोद्धव्यं गहना कर्मणो गतिः. संतोषी गाరు कर्मण्यकर्म यः पश्येत् अकर्मणि च कर्म यः स बुद्धिमान् मनुष्येषु स युक्तः कृष्णकर्मकृत्। वकुल गाరు यस्य सर्वे समारम्भाः कामसङ्कल्पवर्जिताः ज्ञानाग्निदग्धकर्माणं तमाहुः पण्डितं बुधाः। संगीता त्यक्त्वा त्यक्त्वा कर्मफलासङ्गं नित्यतृप्तो निराश्रयः कर्मण्यभिप्रवृत्तोऽपि नैव किञ्चित् करोति सः। श्रीदेवी गाరు निराशी निराशीर्यत चित्तात्मा त्यक्ता सर्वपरिग्रहाः शारीरं केवलं कर्म कुर्वन्नाप्नोति किल्बिषम्। शालिनी गाరు यदृच्छाला यदृच्छालाभसन्तुष्टः द्वन्द्वातीतो विमत्सरः समसिद्धावसिद्धौ च कृत्वापि न निबध्यते. संतोषी गाరు गतसंगस गतसङ्गस्य मुक्तस्य ज्ञानावस्थितचेतसः यज्ञायाचरतः कर्म समग्रं प्रविलीयते। श्रवंती गाరు सेम श्लोक। गतसंज्ञस्य मुक्तस्य ज्ञानावस्थितचेतसः यज्ञायाचरतः कर्म समग्रं प्रविलीयते. शालिनी गाరు అయిపోయింది కదా, ఇదే సేమ్ గత సంగస్య. మ్యూట్ చేసు. गतसङ्गस्य मुक्तस्य ज्ञानावस्थितचेतसः यज्ञायाचरतः कर्म समग्रं प्रविलीयते. సంగీత్
సేమ్ అండి. సేమ్. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థితచేతసః యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే. సేమ్ గత సంగస్య. गतसङ्गस्य मुक्तस्य ज्ञानावस्थितचेतसः यज्ञायाचरितः कर्म समग्రం ప్రవిలీయతే. రైట్. ఓకే, ఇక్కడి వరకు నిన్న అయిపోయింది. ఈరోజు మళ్ళీ ఇంకో ఇంపార్టెంట్ శ్లోకం 4వ అధ్యాయంలో బ్రహ్మార్పణం కదా. జనరల్గా మనం భోజనం చేసేటప్పుడు ప్లేట్ చుట్టూ వాటర్ తిప్పుతూ ఈ మంత్రం చదివిన తర్వాత తీసుకుంటాం. ఫస్ట్ ఏమో భోజనం చేసేటప్పుడు 15వ అధ్యాయం చదువుతాము, 15వ అధ్యాయం చాప్టర్ మొత్తం చదువుతాము, లేదంటే అహం వైశ్వ నుంచి చదువుతాం. తర్వాత చివరిగా బ్రహ్మార్పణ అని చెప్పి ఆహారం స్వీకరిస్తాం. సో ప్రతి కర్మకి అన్నింటికి ఆధారం భగవంతుడే. ఇక్కడ బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ కాదు, బ్రహ్మణ్ ఆత్మస్వరూపం. సో ఆయనకే అర్పిస్తున్నాను, ఆయన కోసమే చేస్తున్నాను, అన్నిట్లో ఉంది ఆయననే అని చెప్పి చెప్తూ, అంటే తినేవాడు, తినే పదార్థం, తింటున్న ప్రాసెస్ అంతా కూడా యజ్ఞం అని చెప్పేసి ఆ యజ్ఞాన్ని సిగ్నిఫై చేస్తూ ఈ బ్రహ్మార్పణం శ్లోకం ఉంటుంది. సో ఇది మొత్తం సాధన, దెన్ మన గమ్యం, సాధకుడు అందరూ కూడా బ్రహ్మమే అని చెప్తున్న శ్లోకం. ఓకే, బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా. బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా. బ్రహ్మ కర్మ సమాధినా. రైట్. బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా. రైట్. శాలిని గారు. బ్రహ్మ హవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా. శ్రీదేవి గారు. బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః బ్రహ్మాగ్నౌ బ్రాహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా. సంగీత. బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంధవ్యం బ్రహ్మ కర్మ సమాధినా. సంతోషి గారు. బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంధవ్యం బ్రహ్మ కర్మ సమాధినా. శ్రవంతి గారు. బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా. సుమ గారు. బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః బ్రహ్మగ్నౌ బ్రాహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా. రైట్. ఇక్కడ మధ్యలో ఒకరిద్దరు సెకండ్ లైన్ లో బ్రాహ్మణ అంటున్నారు, అది కాదు బ్రహ్మణ, అన్ని కూడా బ్రహ్మణనే. ఓకే, ఇక్కడ ఎవరు బ్రాహ్మణ అనాల్సిన అవసరం లేదు. బ్రహ్మ అర్పణం, బ్రహ్మకి అర్పిస్తున్నాం. బ్రహ్మ హవిః ఏంటివి? హవిస్సులు.
బ్రహ్మ అగ్నౌ, అక్కడ అగ్ని కూడా బ్రహ్మమే. ఆ బ్రహ్మణాహుతం, ఆ హుతులన్నీ అవే. బ్రహ్మ ఏవ తేన గంతవ్యం, ఇవన్నీ ఎక్కడికి వెళ్తాయి? బ్రహ్మ వరకే, అంటే బ్రహ్మన్కే చేరుతాయి. బ్రహ్మ కర్మ సమాధిన, ఈ అందుకోబడేటివి వెళ్ళే మార్గము కూడా బ్రహ్మమే అనే విషయాన్ని చెప్తున్నారనమాట. సో ఇక్కడ నుంచి రకరకాల యజ్ఞాల గురించి చెప్తున్నారు. జనరల్ గా మనం చూసే యజ్ఞం ఇదే కదా, ఒక హోమగుండం ఉంటుంది, దాంట్లో హవిస్సులు వేస్తుంటాము, అగ్ని ఉంటుంది, వేసే ద్రవ్యాలు ద్రవ్యాలు ఉంటాయి, తర్వాత వేయడానికి ద్రవ్యాలు ఉంటాయి కదా, పట్టుకొని వేసేటివి. సో అవి ఉంటాయి, వేసేవాడు కర్త ఉంటాడు. సో ఇక్కడ ప్రతిదీ కూడా డిఫరెంట్ గా కనిపిస్తున్నా కూడా అన్నిట్లో ఉంది, అన్నీ కూడా బ్రహ్మమే. అసలు ఎందుకు చేస్తున్నారు అని అంటే కూడా మళ్ళీ ఆ బ్రహ్మాన్ని పొందడానికి అని అంటుంటారు. సో ఈ యజ్ఞం ఏదైతే ఉందో ఫస్ట్ మనకందరికీ కనిపించే జనరల్ గా నార్మల్ గా యజ్ఞం, హోమం, వీటి పేర్లు అంటుంటాం కదా. సో ఇది యజ్ఞం. కానీ యాక్చువల్ గా యజ్ఞం అంటే ఏంటి అనే విషయాన్ని చెప్తూ రకరకాల యజ్ఞాల గురించి నెక్స్ట్ వచ్చే శ్లోకాలలో చెప్తుంటాడు. ఒకటి మనకి లిటరల్ గా కనిపించే హోమగుండం పెట్టి ఆ యజ్ఞం కార్యం ఏదైతే ఉందో అది ఒక యజ్ఞం. కానీ మిగతా మనం చేసేటివి కూడా ఎలాగా యజ్ఞం అవుతాయి అని రకరకాల యజ్ఞాల గురించి నెక్స్ట్ శ్లోకాస్ లో చెప్తుంటాడు. ఓకే, రైట్. दैवमेवापरे यज्ञं योगिनः पर्युपासते, ब्रह्माज्ञावपरे यज्ञं యజ్ఞేనైవోపజుహ్వతి. ఓకే, అన్నిట్లలో జ్ఞ వస్తుంది, కరెక్ట్ గా నాలే. గాకి నా ఒత్తు కాదు ఇక్కడ. ఓకే, జ్ఞ జ్ఞ ఆ అక్షరం పలకాలి. చాలా మంది యజ్ఞ గాకి నా ఒత్తు అనే వస్తుంటది, కాదు, అక్షరం జ్ఞ, జ్ఞానంలో జ్ఞ. ఓకే, రైట్. దైవమేవాపరే యజ్ఞం दैवमेवापरे यज्ञम् योगिनः पर्युपासते, योगिनः पर्युपासते, ब्रह्माज्ञावपरे यज्ञं ब्रह्माज्ञावपरे यज्ञम् यज्ञेनैवोपजुह्वति. यज्ञेनैवोपजुह्वति। చెప్పండి. दैवमेवापरे यज्ञम् योगिनः पर्युपासते, ब्रह्माज्ञावपरे यज्ञम् यज्ञेनैवोपजुह्वति। శాలిని గారు. दैवमेवापरे यज्ञं योगिनः पर्युपासते, ब्रह्माज्ञावपरे यज्ञं यज्ञेनैवोपजुह्वति। శ్రీదేవి గారు. दैवमेवापरे यज्ञं योगिनः पर्युपासते, ब्रह्माज्ञवपरे यज्ञं यज्ञेनैवोपजुह्वति। సంగీత. दैवमेवापरे यज्ञं योगिनः पर्युपासते, ब्रह्माज्ञावपरे यज्ञं यज्ञेनैवोपजुह्वति। సంతోషి గారు. दैवमेवापरे यज्ञं योगिनः पर्युपासते, ब्रह्माज्ञेवपरे यज्ञं यज्ञेनैवोपजुह्वति। థర్డ్ లైన్ చెప్పండి. ब्रह्माज्ञावपरे यज्ञं రైట్. శ్రవంతి గారు. दैवमेवापरे यज्ञं योगिनः पर्युपासते, ब्रह्माज्ञावपरे यज्ञं यज्ञेनैवोपजुह्वति। సాయి కుమారి గారు. మేడం, దైవమేవాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే, బ్రహ్మాజ్ఞావపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి. రైట్.
సో ఇక్కడ నుండి అదే యజ్ఞం యజ్ఞం అనేది వస్తూ ఉంటుంది. సో ఇందులో 2 చెప్పారు, ఇప్పుడు ఇంకా చెప్తూ ఉంటారు. శ్రోత్రాధీనీంద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయానన్య ఇంద్రియాగ్నిషు జుహ్వతి. ఓకే, శ్రోత్రాదీని. ఓకే, ఫస్ట్ లైన్లో శ్రోత్రాదీని ఇంద్రియాణి. ఓకే, కలిపేస్తే నీ దీర్ఘం వస్తుంది. సంయమాగ్నిషు జుహ్వతి. థర్డ్ లైన్లో శబ్దాదీన్ విషయానన్య. శబ్దాదీన్, సో శ్రోత్రాది ఇంద్రియాలు, శబ్దాది ఇంద్రియాలు, సో ఇవి చెప్తున్నారు. ఫస్ట్ లైన్లోనేమో ఇంద్రియాన్యన్యే విడదీస్తే, థర్డ్ లైన్లోనేమో విషయానన్య విడదీస్తే. ఓకే, లాస్ట్ ఇంద్రియాగ్నిషు జుహ్వతి. రైట్. శ్రోత్రాదీనీంద్రియాణ్యన్యే श्रोत्रादीनीन्द्रियाण्यन्ये సంయమాగ్నిషు జుహ్వతి. संयमाग्निषु जुह्वति శబ్దాదీన్ విషయానన్య शब्दादीन् विषयान्यन्या ఇంద్రియాగ్నిషు జుహ్వతి. इन्द्रियाग्निषु जुह्वति श्रोत्रादीनीन्द्रियाण्यन्ये संयमाग्निषु जुह्वति शब्दादीनीन् विषयान्यन्या इंद्रियाग्निषु जुह्वति. రెండిట్లలో అగ్ని దీర్ఘం అంటున్నారు, మళ్ళీ ఒకసారి చెప్పండి. అగ్నిషు అంతే. संयमाग्निषु जुह्वति లాస్ట్ లైన్ కూడా इंद्रियाग्निषु जुह्वति రైట్. श्रोत्रादीनीन्द्रियाण्यन्ये संयमाग्निषु जुह्वति शब्दादीन् विषयान्यन्या इंद्रियाग्निषु जुह्वति. థర్డ్ లైన్ ఒకసారి చెప్పండి. शब्दादीन् विषयान्यन्या ఆహా, నాకి యావత్తు లేదు, అన్య విషయానన్య. शब्दादीन् विषयानन्या రైట్. इंद्रियाग्निषु जुह्वति. श्रोत्रादीनिन्द्रियाण्यन्ये संयमाग्निषु जुह्वति शब्दादीन् विषयानन्या इंद्रियाग्निषु जुह्वति. ఫస్ట్ లైన్ చెప్పండి. श्रोत्रादीनिन्द्रियाण्यन्ये. రైట్. శ్రీదేవి గారు. श्रोत्रादीनिन्द्रियाण्यन्ये संयमाग्निषु जुह्वति शब्दादीन् विषयान्यन्या इंद्रियाग्निषु जुह्वति. రైట్. సంగీత. నువ్వా? ట్రై చేయు. Let me try. श्रोत्रादीन्द्रियाण्यन्ये संयमाग्निषु जुह्वति शब्दादीन् विषयान्यन्या इंद्रियाणिषु जुह्वति. మళ్ళీ ఒక్కొక్క లైన్ మళ్ళీ వెళ్దాం. श्रोत्रादीनीन्द्रियाण्यन्ये కరెక్ట్. మళ్ళీ సెకండ్ లైన్. संयमाग्निषु जुह्वति शब्दादीन् विषयानन्या इंद्रियाग्निषु जुह्वति. రైట్. సూపర్. సంతోషి గారు. श्रोत्रादीनिन्द्रियाण्यन्ये संयमाग्निषु जुह्वति शब्दादीन् विषयानन्या
ఇంద్రియాగ్నిషు జుహ్వతి ఇప్పుడు సుమ గారు చూడండి అదర కొడతారు. శ్రోత్రాదీంద్రియాణ్యే సంయమాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయానన్యా ఇంద్రియాగ్నిషు జుహ్వతి. రైట్. అసలు నన్ను ఫాలో అవడం కంటే ఎక్కువ అందరు వక్ల గారిని ఫాలో అవుతున్నారు. అగ్నిషు అంతే, అగ్నీషు కాదు. ఓకే, ఇంకొకటి అది చాలా డిఫికల్ట్ గా కనిపిస్తున్నప్పటికీ కూడా ఈజీయే. మన మైండ్ లో పదం బ్రేక్ చేసేస్తే ఈజీయే. ఫస్ట్ దాంట్లో ఏమో శ్రోత్రాదీన్ ఇంద్రియాన్యన్యే. ఓకే, ఇంద్రియాని ప్లస్ అన్యే, అక్కడ నాకి యావత్తు వస్తుంది, అణాకి యావత్తు. థర్డ్ లైన్ లో రాదు. అప్పుడు ఏమైతుంది, విషయాన్ అన్య నా అయిపోతుంది అనమాట. విషయాన్ ప్లస్ అన్య జస్ట్ న ప్లస్ ఆ నా అవుతుంది అంతే. శబ్దాదీన్ విషయానన్య ఇంద్రియాగ్నిషు జుహ్వతి. ఇప్పుడు చూడండి, ఇంద్రియాగ్ని అంటే దీర్ఘం మారిపోతుంది. ఇంద్రియాగ్నిషు పోతుంది ట్యూన్. ఇంద్రియాగ్నిషు జుహ్వతి. ఓకే, మళ్ళీ చెప్పండి సుమ గారు. శ్రోత్రాదీనింద్రియాణ్యే న్యన్యే. రేపు చెప్తే తిండి మాతాజీ. ఏమైనా బాకీ ఉన్నారా నాకు? రైట్, నెక్స్ట్ 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 ఒకరి తర్వాత మీరే, శ్రవంతి గారు. శ్రోత్రాదీనింద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయానన్యా ఇంద్రియాగ్నిషు జుహ్వతి. రైట్, సాయి కుమారి గారు. శ్రోత్రాదీని ఇంద్రియాణ్యే సంయమాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయానన్య ఇంద్రియాగ్నిషు జుహ్వతి. ఫస్ట్ లైన్ చెప్పండి ఒకసారి. మేడం ఫస్ట్ లైన్. ఫస్ట్ లైనా? శ్రోత్రాదీని ఇంద్రియాణ్యే నా అణాకి యావత్తు. అవునండి. శ్రోత్రాదీనింద్రియాణ్యన్యే. ఒకసారి న్యన్యే. యానన్యే యాన్యన్యే. యా తర్వాత నా పలకాలి కదా మేడం? నా పలకాలి, నాకి యావత్తుంది, న్యా అనాలి. అవును, న్యా. న్యా న్యన్యే ఉమ్. ఇంద్రియాణ్యే. అణాకి యావత్తుంది, సో అప్పుడు ఏమనాలి, అవును. న్యన్యే అనాలి. నన్యే నన్యే. రైట్, మళ్ళీ ఒకసారి చెప్తాను. శ్రోత్రాదీనింద్రియాన్యన్యే. ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఒకటి అణ, ఇక్కడ పదం అణ ఉంది. ఓకే, అణా పదం ఉంది. అణా పదంకి యావత్తుంది, అప్పుడేమనాలి, జనరల్ గా అణ ఉంటే అణ అన్నాం, కానీ అణకి యావత్తుంది, అన్య అనాలి. న్య, బికాజ్ అది అణ కాబట్టి అప్పుడే మనం అందులో అ యాడ్ చేస్తున్నాం. అణకి యావత్ యాడ్ చేస్తే న్య అవుతుంది, న్య. దాని పక్కన మళ్ళీ నే, నార్మల్ నే ఉంది, దాని కింద ఒక యా ఉంది. యాక్చువల్ గా నాకి యావత్తు, నాకి యావత్తు. ఓకే, సో ఇది నే ఉంది, న్యన్యే. కొంచెం స్ట్రెస్ చేయాల్సి వస్తుంది. శ్రోత్రాదీనింద్రియాన్యన్యే, ఇది. ఓకే, మళ్ళీ థర్డ్ లైన్కి వచ్చేసరికి ఏమవుతుంది, నార్మల్ నా, కానీ నాకి యావత్తు. ఇక్కడ మనం యా పట్టాల్సిన అవసరం లేదు ఈ నాకి. సో నార్మల్ నా ఉంది. శబ్దాదీన్ విషయానన్య, ఇది ఇక్కడ సింపుల్ గా వెళ్ళిపోతుంది థర్డ్ లైన్, దీంతో ప్రాబ్లం లేదు. ఫస్ట్ లైన్ లోనే ఇంద్రియాణి అన్యే, సో నాకి యావత్తు, నేకి యావత్తు. శ్రోత్రాదీనింద్రియాన్యన్యే, అది నేకి దీర్ఘం. ఓకే, వకుల గారు ఇప్పుడు మళ్ళీ చెప్పండి. శ్రోత్రాదీనింద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి
शब्दादीन् विषयानन्या इन्द्रियाग्निषु जुह्वति రైట్ రైట్ ఓకే నెక్స్ట్ సర్వాణి ఇంద్రియకర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మసంయమయోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే. ఇది డిఫికల్ట్ ఏం లేదు. సర్వాణి ఇంద్రియకర్మాణి सर्वाणीन्द्रियकर्माणि ప్రాణకర్మాణి చాపరే प्राणकर्माणि चापरे ఆత్మసంయమయోగాగ్నౌ आत्मसंयमयोगाग्नौ జుహ్వతి జ్ఞానదీపితే. जुह्वति ज्ञानदीपिते सर्वाणीन्द्रियकर्माणि प्राणकर्माणि चापरे आत्मसंयमयोगाग्नौ जुह्वति ज्ञानदीपिते. శాలిని గారు. सर्वाणीन्द्रियकर्माणि प्राणकर्माणि चापरे आत्मसंयमयोगाग्नौ जुह्वति ज्ञानदीपिते. శ్రీదేవి గారు. सर्वाणि इन्द्रियाणि कर्माणि प्राणकर्माणि चापरे आत्मसंयमयोगाग्नौ जुह्वति ज्ञानदीपिते. ఇప్పుడు మీరు ఏం మిస్టేక్ చెప్పారో చెప్పండి. जुह्वति ఫస్ట్ లైన్ మళ్ళీ చెప్పండి. सर्वाणि इन्द्रियाकर्माणि इंद्रिय ఇంద్రియ అంతే. రైట్. సంగీత. सर्वाणीन्द्रियकर्माणि प्राणकर्माणि चापरे आत्मसंयमयोगाग्नौ जुह्वति ज्ञानदीपिते. శ్రవంతి గారు. सर्वाणीन्द्रियकर्माणि प्राणकर्माणि चापरे आत्मसंयमयोगाग्नौ जुह्वति ज्ञानदीपिते. మధులత గారు. सर्वाणीन्द्रियकर्माणि प्राणकर्माणि चापरे आत्मसंयमयोगाग्नौ जुह्वति ज्ञानदीपिते. సుమ గారు. सर्वाणीन्द्रियकर्माणि प्राणकर्माणि चापरे आत्मसंयमयोगाग्नौ जुह्वति ज्ञानदीपिते. సాయి కుమారి గారు. సర్వాణి ఇంద్రియకర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే. రైట్. నెక్స్ట్ ద్రవ్య యజ్ఞాస్తపో యజ్ఞాః యోగ యజ్ఞాస్తథా పరే స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాశ్చ యతయః సంశితవ్రతాః. ఓకే, సో ఇందులో కూడా మళ్ళీ రకరకాల యజ్ఞాల గురించి చెప్తూ ఉన్నారు. ఇది లాస్ట్ ఇయర్ పిల్లలకి గీతా కాంపిటీషన్ అన్నమాట. ఇక్కడే చాలా కన్ఫ్యూజన్ అయ్యేది పిల్లలకు కూడా, బట్ మీకు అవ్వద్దు అని అనుకుంటున్నా ఇప్పుడు. ఓకే, చూడండి ఎన్ని యజ్ఞాలు. ద్రవ్య యజ్ఞాహ. ఓకే, దెన్ సాకి తా అవుతుంది కదా, విడి తీసేస్తాం, అప్పుడు తపో యజ్ఞాహ అవుతుంది. కలిపేస్తేనే స అక్షరం వస్తుంది, స పడుతుంది. ద్రవ్య యజ్ఞాస్ తపో యజ్ఞాహ. దెన్ యోగ యజ్ఞాస్తథా పరే. యోగయజ్ఞాః తథా అపరే
స్వాధ్యాయ ఇక్కడికి స్వాధ్యాయ జ్ఞానయజ్ఞాశ్చ. స్వాధ్యాయ బ్రేక్ ఇవ్వాలి. ఓకే. యతయః సంశితవ్రతాః. యతయః సంశితవ్రతాః. ఓకే. స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాః. చదవడానికి బ్రేక్ చెప్పాను నేను. స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాశ్చ అంటే కన్ఫ్యూజన్ అవ్వకుండా ఉంటుంది, ఎందుకంటే రెండు జ్ఞాలు వచ్చినాయి కాబట్టి కన్ఫ్యూజన్ అవ్వకుండా స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాశ్చ. లేకపోతే కొంతమంది యజ్ఞ రెండు సార్లు వచ్చేసినాయి, కన్ఫ్యూజన్ అవుతారు. థర్డ్ లైన్ లో స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాశ్చ. ఓకే. ఇలా చెప్పి కన్ఫ్యూజన్ అవ్వకండి అంటే అక్కడే కన్ఫ్యూజన్ అవుతారేమో అన్న భయం కదా. ఇది చెయ్యొద్దు అంటే పిల్లలు అదే చేసి వచ్చినట్టు, ఇక్కడ ఏమైనా మీకు ముందు జాగ్రత్త చెప్దామంటే ఆహా అక్కడే అదే చేస్తారేమో అని భయం వేస్తుంది. నేనే మార్చేసుకుంటాను నెక్స్ట్ టైం నుంచి. రైట్. ద్రవ్య యజ్ఞాస్తపో యజ్ఞాః. द्रव्ययज्ञास्तपो यज्ञाः योगयज्ञास्तथा परे. योगयज्ञास्तथा परे स्वाध्यायज्ञानयज्ञाश्च. स्वाध्यायज्ञानयज्ञाश्च यतयः संशितव्रताः. यतया संशितव्रताः చెప్పండి. द्रव्ययज्ञास्तपो यज्ञाः योगयज्ञास्तथा परे स्वाध्यायज्ञानयज्ञाश्च यतया संशितव्रताः. రైట్. శాలిని గారు. द्रव्ययज्ञास्तपो यज्ञाः योगयज्ञास्तथा परे स्वाध्यायज्ञानयज्ञाश्च यतयः संशितव्रताः. సకి సావత్ కొంచెం. యతయः సంశితవ్రతాः. संशितव्रताः. రైట్. శ్రీదేవి గారు. द्रव्ययज्ञास्तपो यज्ञाः योगयज्ञास्तथा परे स्वाध्याय ज्ञानयज्ञाश्च एतयः संशितव्रताः. రైట్. సంగీత. द्रव्ययज्ञास्तपो यज्ञाः योगयज्ञास्तथा परे स्वाध्यायज्ञानयज्ञाश्च यतया संशित టక్ అయిపోయింది. ఓకే. సంతోషి గారు. द्रव्ययज्ञास्तपो यज्ञाः योगयज्ञास्तथा परे स्वाध्यायज्ञानयज्ञाश्च यतयः संशितव्रताः. మధులత గారు. द्रव्ययज्ञास्तपो यज्ञाः योगयज्ञास्तदा परे स्वाध्यायज्ञानयज्ञाश्च यतयः संशितव्रताः. సుమ గారు. द्रव्ययज्ञास्तपो यज्ञाः योगयज्ञास्तथा परे स्वाध्यायज्ञानयज्ञाः यतया संशितव्रताः. సాయి కుమారి గారు. మేడం. ద్రవ్యయజ్ఞాస్తపో యజ్ఞాః योगयज्ञास्तथा परे स्वाध्यायज्ञानयज्ञाश्च यतयः संशितव्रताः. శ్రవంతి గారు. द्रव्ययज्ञास्तपो यज्ञाः योगयज्ञास्तथा परे
स्वाध्यायज्ञानयज्ञाश्च यतयः संशितव्रताः రైట్. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే प्राणे పాణం पानं తథా तथा परे ప్రాణే పాణం తథా పరే ప్రాణాపానగతిరుద్ధ్వా ప్రాణాయామపరాయణాః. ఇందులో అపానం, ప్రాణం, ఉదానం అది ఏదైతే ఉందో ప్రాణశక్తులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఇవన్నీ కూడా యజ్ఞమే అని చెప్తూ ఉన్నారు. ఓకే. అపానే జుహ్వతి ప్రాణం अपाने जुह्वति प्राणं ప్రాణే పాణం ప్రాణే పానం తథా పరే प्राणे पानं तथा परे ప్రాణాపానగతిరుద్ధ్వా प्राणापानगतिरुद्ध्वा ప్రాణాయామపరాయణాః. प्राणायामपरायणाः రైట్. अपाने जुह्वति प्राणं प्राणे पानं तथा परे प्राणापानगतिरुद्ध्वा प्राणायामपरायणाः. రైట్. శాలిని గారు. अपाने जुह्वति प्राणं प्राणे पानं तदा परे प्राणापानगतिरुद्ध्वा प्राणायामपरायणाः. ఓకే. సో ఇక్కడికి ఆపేద్దాము, టైం అయిపోయింది. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.